పొలిటికల్ పార్టీ పెట్టి తమిళనాడును ఏలుదామనుకున్న విజయ్ దళపతికి ఇప్పుడు ఇంట్లోనే సమస్యలు వచ్చి పడ్డాయి. ఓ పక్కన విజయ్ భార్య సంగీత తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కగా, ఇంకో పక్క విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రి తీరుపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో విజయ్ పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారినట్టుగా కోలీవుడ్ మీడియాలో టాక్. 26 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ విజయ్ దళపతి భార్య సంగీత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తనకు ఎలాగైనా విజయ్తో విడాకులు కావాల్సిందే అంటూ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలోనే విజయ్ దళపతి 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్ ఎవరి వైపు నిలుస్తాడోనన్న క్యూరియాసిటీ తమిళ తంబిల్లో విజయ్ ఫ్యాన్స్లో నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీని ఎక్కువ కాలం ఉండనీయకుండా జేసన్ సంజయ్ తన సపోర్ట్ తన తల్లి సంగీతకే అంటూ చెప్పకనే చెప్పాడు. తన తండ్రి దళపతి తీరుపై కాస్త అసహనంగా ఉన్న జేసన్ ఇన్స్టాలో తన తండ్రిని అన్ఫాలో చేసినట్టుగా కోలీవుడ్ రిపోర్ట్. అయితే దీనిపై జేసన్ టీం నుంచి కానీ దళపతి టీం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ రియాక్షన్ లేదు. కానీ వారసుడు అనుకున్న జేసన్ మాత్రం ఇలా బాహాటంగా తన తండ్రి తీరుపై రియాక్ట్ అవడాన్ని కోలీవుడ్ మీడియా ప్రస్ఫుటంగా ప్రస్తావిస్తోంది. అమ్మ పక్షాన నాన్నపై జేసన్ యుద్ధానికి దిగబోతున్నాడనే వార్త కోలీవుడ్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. కోలీవుడ్లో నెంబర్ 1 హీరోగా చలామణి అవుతున్న విజయ్ దళపతి అందరిలా కాదా, కాస్త అదో టైపా అంటే అవుననేలా తమిళ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ ఇంట్రావర్ట్ అనే విషయం అందరికీ తెలిసింది. అయితే విజయ్ అప్పుడప్పుడు హైపర్గా బిహేవ్ చేస్తాడని ఆయన నియర్ అండ్ ఇయర్స్ అంటున్నారు. విజయ్కు కోపం రాదు, కానీ వస్తే ఆపడం కష్టమంటున్నారు. ఓసారి ప్రెస్ మీట్లో మీడియా మీద సైలెన్స్ అంటూ గట్టిగా అరిచిన విజయ్ ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అయ్యాడని చెబుతున్నారు. అంతేకాదు విజయ్ చర్యలు కూడా కాస్త ఊహాతీతంగా ఉంటాయని ఆయన టీంలోని కొందరు చెబుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్య సంగీత తన భర్తతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ వెంటనే సంగీత విజయ్ నుంచి భరణం రూపంలో ఎంత పొందనుందనే విషయాలను ఆరా తీయడం షురూ చేశారు. అయితే విడిపోయిన తర్వాత తన భర్త నుంచి భరణంగా ఎంత పొందాలనేది సంగీత కోర్టుకు సమర్పించిన పిటిషన్లో కోట్ చేసింది. కానీ అదంతా కోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. తన పిటిషన్ ద్వారా సంగీత విజయ్ ఆదాయం, సామాజిక హోదాకు తగినట్లుగా శాశ్వత భరణం కావాలని కోరింది. విజయ్ నికర ఆస్తి విలువ సుమారు 600 కోట్లని ఒక అంచనా. అంటే సంగీత తన పిటిషన్లో డిమాండ్ చేసినట్టు ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ఆస్తిలో సగభాగం అంటే సుమారు 300 కోట్లను విజయ్ భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు నీలాంకరైలోని విజయ్ నివాస గృహంలోని సగభాగంపై కూడా సంగీతకు హక్కు వస్తుంది.